శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దయగల మా గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ ఆధిపత్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీవే మా శృంగమై ఉన్నావు. నీవే మా ఆశ్రయ దుర్గమై ఉన్నావు. శృంగధ్వనులు విను ప్రజలు ధన్యులని సెలవిస్తూ ఉన్నావు. నీ స్వరము ఆలకించడానికి నీతో మేము సన్నిహితముగా సంభాషించగలుగుటకు, నీ పరిచర్య పొందుకొనుటకు మీరు మాకిచ్చిన మరొక తరుణమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినాన్ని మీరు పవిత్రపరిచారు. నిన్ను మహిమపరుస్తున్నాం. మమ్మును సజీవులుగా కాపాడి నీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చి నేను ఆరాధించుటకు మీరిచ్చిన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మా అందరికీ నీ ప్రత్యేకమైన కృపలు పరిచర్య చేయాలని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా మధ్య మీరు సంచరించుచున్నారు. మాకు సమీపముగా ఉన్నారు. మమ్మల్ని తాకుచూ ఉన్నారు. మాతో మాట్లాడుచూ ఉన్నావు. ఓ గొప్ప దేవా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దినము నీ స్వరము మేము వినడానికి సహాయము చేయము. నీ శృంగధ్వని ఆలకించుటకు సహాయము చేయము. ఆరాధనలో మమ్మల్ని నడిపించుచున్న నీ బిడ్డలందరినీ నీ అభిషేకముతో నిలువబెట్టుము. మా స్వరములు, వాద్యములు, వరములు సమస్తము నీ స్వాధీనములో ఉంచుకొని నీ స్తుతి పాడుటకు, నిన్ను కొనియాడుటకు వారిని మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. మహిమ పొందండి. నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ సమయాన్ని నీ ఆధిపత్యానికి అప్పగిస్తున్నాం. మా కొరకు దీవించి మహిమ పొందాలని యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం. ఆరాధన బృందముతో కలిసి మనము ఆయన స్తుతి పాడుదాం, దేవుని మహిమ పరుదాం. పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను,
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను తనరారు దినకారు వెనుతారాలను మించు తనరారు దినకారు వెనుతారాలను మించు ఘన తేజమునను కాంతివంతుడ నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కెరూబులు సెరూబులు మరి దూతగణములు కెరూబులు సెరూబులు మరి దూతగణములు నువ్వు శ్రేష్ఠుడ నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను సర్వలోకంబుల పర్వదేవుడవయ్యో సర్వలోకంబుల పర్వదేవుడవయ్యో ఉర్వి స్త్రీ గర్భాన ఉద్భవించితి నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను విశ్వమంతయు నీలు వీరసానుడవయ్యో
నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసి మానవ జన్మ నెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము భక్తులారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో యేసు ధ్యానించు నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము నర్తింతుము ఆనాది వాక్య మాయే నరరూప నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Christ the Lord. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. దయాళుడా నీకు స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రం. చూచుచున్న దేవానికే స్తోత్రములు తండ్రి. అల్ఫా ఓమేగా అయిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దయాళుడా నీకు స్తోత్రములు తండ్రి. మా ఆరాధనలో నువ్వు ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. మా మధ్య నువ్వు ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, యేసయ్యనైనా ఉదయకాల సమయం నుండి ప్రభా మా ఆరాధనలంతట్లో అలాగే మా స్తుతిలో నువ్వు ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఉమెన్స్ క్రిస్మస్లోనైనా ప్రతి ఒక్క పనిలోనూ ప్రభా నువ్వే మాకు తోడ్పాటును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, యేసయ్య మా ఖాళీ హృదయాలతో ఉన్న మా హృదయాలను తండ్రి వాక్యం అనే దాంతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, యేసయ్య మీరేనైనా ప్రభా సకాలంలో అన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధనలో నువ్వు మాతో ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వేనైనా ప్రభా యేసయ్య ఇంకా రావాలని ఆశపడి ఉన్నారు వాళ్ళందరూ నాయన ప్రభా సకాలంలో వచ్చి నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం అంతటిలో నాయన నీ కృప మా పైన మెండారుగా ఉంచమని రానైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రభువును ఆరాధించటానికి ఆయన మనకు అనుగ్రహించిన తరుణమును బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. మనము ఇందాక ఇన్వొకేషన్లో విన్నటువంటి మాట శృంగధ్వని గూర్చినటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. A beatitude in the Psalms, one of the beatitudes in the Psalms. కీర్తనల గ్రంథములో ధన్యతలు అనేవి చాలా ఉన్నాయి. ఇది ఒక ధన్యతగా మనం గమనిస్తూ ఉన్నాం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. ట్రంపెట్, శృంగం అనేటటువంటి మాటకి అర్థం ట్రంపెట్. Those who know the sound of the trumpet are blessed. Those who know the trumpet's sounds are blessed. ప్రధాన దూత బూర శబ్దము మానవులందరూ వినబోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథం యొక్క నెరవేర్పు ఆరంభమవుతూ ఉన్న సమయములో మానవాళి అందరూ ఆ బూర ధ్వని విననై ఉంటున్నారు, ఆ శృంగ ధ్వని వినబోతూ ఉన్నారు. అయితే దానిని ఎరిగిన వారు ధన్యులు. వాట్ ఈస్ దిస్ సౌండ్? అయోమయం కాదు, ఇది మన ప్రభువు రాకను వెల్లడి చేస్తూ ఉన్నటువంటి శృంగధ్వని అనే ఆ ధ్వనిని ఎరిగిన వారు ధన్యులు. దేవుని కృపలో ప్రకటన గ్రంథ ధ్యానములో 3 అధ్యాయములు ముగింపునకు వస్తూ ఉన్నాము. ఈ దినం 3వ అధ్యాయంలో చివరి సంఘమునకు రాసిన ఉత్తరాన్ని మనము ధ్యానించబోతున్నాం. 7 సంఘముల యొక్క ఆ గుర్తింపు తెలిసిన వాళ్ళు చెప్పండి. 7 సంఘాలు: ఈ ఎఫెసస్, ఎస్, స్మిర్నా, టి, పెర్గమం, టి, థైరా, ESPT. చివరి 3 ఏం చెప్పాము? చివరి 3 SPL. ఎస్ అంటే సార్దిస్, SP ఫిలదెల్ఫియా, ఎల్ లవోదికియా. లవోదికియ అనేటటువంటి సంఘము చివరి సంఘము, 7వ సంఘం. దానికి వ్రాసినటువంటి ఉత్తరాన్ని ఈ దినం మనం చూస్తాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. సంఘపు దూత సంఘ నాయకుడు అని మనం ఎరుగుదము. ఆ సంఘ నాయకుని ద్వారా ఆ సంఘం అంతటికి ఆ సందేశం ఇయ్యబడుతూ ఉన్నదని మనం ఎరుగుదము. స్థానికంగా ఆ ఒక్క సంఘానికే కాదు, అది సర్క్యులర్ లెటర్గా 7 సంఘాలకు కూడా ప్రతి ఉత్తరము వెళుతూ ఉన్నది, వినిపించబడుతూ ఉన్నది అనే సంగతి మనకు తెలుసు. అందుకొరకు ఆరంభంలో ఈ సంగతులు చదువువాడు, ఆ ఉత్తరం ఎవడు చదువుతున్నాడో వాడు ధన్యుడు. అందరి కోసం ఎవరు వింటూ ఉన్నారో వాళ్ళు ధన్యులు. ఎవరు వింటూ ఉన్నారు, ఎవరు గైకొంటూ ఉన్నారో వాళ్ళందరూ ధన్యులు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా ఆ లవోదికయ సంఘానికి ఆయన వ్రాస్తూ తన్ను తాను ఎలాగున పరిచయం చేసుకుంటున్నాడు. హౌ జీసస్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ టు దిస్ చర్చ్. ఎలాగున చెప్పుకుంటున్నాడు? ఆయన ఎవరని అంటున్నాడు? మొట్టమొదట ఆమెన్ అనువాడు. హిజ్ నేమ్ ఈజ్ ఆమెన్. ఆయన పేరు ఆమెన్ అనువాడు. ఆయన నామములు ఉన్నాయి, ఒక పేరు ఆమెన్ అనువాడు. దాని సంగతి ఇంకా వివరంగా చూద్దాము. తర్వాత ఇంకేమంటున్నాడు? నమ్మకమైన సత్య సాక్షి.
సాక్షి అంటే విట్నెస్. విట్నెస్ అన్నది ట్రూత్ఫుల్ విట్నెస్, నమ్మకమైన రిలయబుల్ విట్నెస్, నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి వాడు అని మనం చూస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునైన వాడు, ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. జీసస్ ఈజ్ at the beginning of God's creation. In the beginning God అనేటటువంటి మాటతో the Bible begins with these words. In the beginning God. When there is no one, when there is nothing, God was there in existence. He was not created. ఆయన సృష్టించబడిన వాడు కాడు. He exists by himself. స్వయంభవుడు. ఆయన నిత్యము ఉన్నవాడు. ఎటర్నల్ బీయింగ్. ఆదియందు దేవుడు అనే మాట చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ ప్రభువును గూర్చి కూడా, యేసు ప్రభువును గూర్చి కూడా దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు. ఎలాగో తెలుసా మీకు? ఎలాగో తెలుసా? ఆదికాండం ఆరంభంలో ఈ సృష్టి, ద క్రియేషన్ స్టోరీ, ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు వెలుగు ముందు కలిగిందా? ఆ వెలుగు కలుగు గాక అనే మాట ముందు కలిగిందా? ఆ మాట ముందు కలిగింది. లెట్ దేర్ బి లైట్ అనేటువంటి మాట వినపడగానే వెలుగు కలిగింది. ఆ వాక్కు ఆయన ఆరంభంలో ఉన్నాడు. ప్రభువు ఆరంభంలో ఉన్నాడు. సృష్టి, దేవుని సృష్టికి ఆదియునైనటువంటి వాడు అనేటటువంటి ఆ సంబోధన ఇక్కడ ఆయన గురించి చెప్పేవాడు. ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆమెన్, ద వన్ హూ ఈజ్ కాల్డ్ ఆమెన్. ఆమెన్ అనేవాడు. తర్వాత నమ్మకమైన సత్య సాక్షి, రిలయబుల్ ట్రూత్ఫుల్ విట్నెస్. మూడవది ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఈ చరణం ఒకసారి పాడదాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నదా? పుస్తకాలు ఉన్నాయా? 257వ పాట, 257. ఆమెన్ అనువాడా నమ్మకమైన నాథుడా. ఆమెన్ అనువాడా నమ్మకమైన చూడా. 257 చూడండి. వర్డ్స్ చెప్పాలి, చూడాలి, పాడాలి. 257. సత్యస్వరూపి సత్య వర్డ్స్ చెప్పాలి దయచేసి. అది డిస్ప్లే కూడా చేయాలి. ఈ పాట మనం ఈ పాట తరచు పాడుతూ ఉన్నాం. 7 చరణాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెప్పండి. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. ఆమెన్ అను వాడా నమ్మకమైన నాథుడా. రిపీట్. ఆమెన్ అను వాడా నమ్మకమైన నాథుడా. యా సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. 3వ అధ్యాయం 14వ వచనం నేను చెప్పాను. ఆయన ఎలాగొన్న పరిచయం చేసుకున్నాడో ఆ మాటలన్నీ ఈ చరణంలో పొందుపరచబడ్డాయి. ఇది జాగ్రత్తగా మనం అందరము మన హృదయాల్లో ఉంచుకోవలసినటువంటి మాట. ఆయన ఎవరు అనేది ఈ రీతిగా ఆయన తను తాను పరిచయం చేసుకున్న దాన్ని బట్టి మనం ఎరుగుదుము, మనం ప్రకటిస్తూ. We know who he is and we tell who he is
ఫ్రమ్ వాట్ హీ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఎలాగున తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, దాన్ని బట్టి మనము ఆయనను ఎరుగుదుము. సత్యసాక్షి, సత్యసాక్షి అనే మాట నమ్మకమైన సత్యసాక్షి. సత్యసాక్షి అన్న మాటకి సత్యము అబద్ధము అన్న భావములో ఈ సత్యం అన్న మాట లేదు ఇక్కడ. సత్యము సత్యము అనేటటువంటి మాట, సత్యం అనే మాట అబద్ధానికి విరోధం కాదు. ఇది సత్యం ఉన్నది నమ్మదగినది అనే ముందు మాటతో సంబంధించిన. ఇట్ ఈస్ రిలయబుల్ బికాజ్ ఇట్ ఈస్ ట్రూ. ఇది గమనించాలి. అబద్ధ సాక్షి గురించి కాదు ఇక్కడ ప్రస్తావన. నాట్ ట్రూ వర్సెస్ ఫాల్స్, బట్ ట్రూ అండ్ రిలయబుల్ విట్నెస్. True and reliable witness. True and reliable. True and reliable witness. తెలుగులో వరుసగా ఉంది, నమ్మకమైన సత్యసాక్షి అనేటటువంటి మాట ఉన్నది. ద రిలయబిలిటీ ఆఫ్ జీసస్. యేసు నమ్మదగినవాడు. యేసు నమ్మదగినవాడు. ఆ మైక్ అందించండి నాకు, ఎవరైనా సాయం చేయండి. ఇంకో మైక్ ఏమైనా పని చేస్తుందేమో. ట్రూ అండ్ రిలయబుల్. చెక్ చెక్. ట్రూ అండ్ రిలయబుల్ విట్నెస్. రిలయబుల్ విట్నెస్. జీసస్ ఈజ్ ద రిలయబుల్ విట్నెస్. ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. రెవల్యూషన్, ఈ గ్రంథం పేరు రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే రివీలింగ్. గాడ్ హ్యాస్ గివెన్ దిస్ రెవల్యూషన్ టు జీసస్, అండ్ జీసస్ ఈజ్ షేరింగ్ దిస్ రెవల్యూషన్ విత్ ఆల్ ద మ్యాన్ కైండ్. మానవులందరితో ఈ సంగతి చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉంటుండగా ఆయన చెప్పేది నమ్మకమైన సత్యసాక్షి చెప్పే మాటలు ఇవి. ట్రూ అండ్ రిలయబుల్ విట్నెస్. రిలయబిలిటీ ఆఫ్ జీసస్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానములన్నీ కూడా నెరవేర్చటానికి యేసు నమ్మదగిన వాడు అనేటటువంటి సంగతి మనము చూస్తా ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట ఉన్నది. డాక్టర్ స్టాన్లీ జోన్స్ అనేటటువంటి ఆయన ఈ మాట, ఈ వాక్యాన్ని ప్రధానమైన అంశముగా తన జీవితంలో బోధిస్తూ ఉన్నాడు. చెక్. ప్రధానమైనటువంటి అంశంగా బోధిస్తున్నాడు యేసు. చూడండి ఆ వాక్యం, 1వ అధ్యాయం 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. మీలో ఇక్కడ ఏదో తేడా వస్తుంది. ఇక్కడే ఇదేదో ఆపాలేమో ఆపండి. సైడు మీలో ప్రకటింపబడిన యేసు, ద జీసస్ హూ ఇస్ డిక్లేర్డ్ అమాంగ్ యు. మీలో ప్రకటింపబడిన యేసు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు. ఉన్నదా మాట వాక్యంలో ఉన్నదా? ఆయన అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. ఈజ్ ట్రూ అండ్ రిలయబుల్. ఆయన అవునని చెబితే మళ్ళా కాదనేవాడు కాడు. ఆయన అవునని చెప్పి కాదనేవాడై ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. అవును అన్న మాటకి ఆమేన్ అని అర్థం.
ఆమెన్ అన్నటువంటి హీబ్రూ మాటకి అర్థం అవును. అవును అనేటటువంటిది అవును కాదు, ఆ రకంగా కాదు, నిశ్చయంగా తథాస్తు అనేటటువంటి ఆ భావం కలిగినటువంటి మాట ఆమెన్ అనేటటువంటి మాట. అవును కాదు అనే పరిస్థితిగా నిశ్చయముగా ఇది జరుగుతుంది అనేటటువంటిది దేవుని వాగ్దానం. అక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు 2 కొరింథీ 1:20 ఏమంటున్నాడు అక్కడంటే, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా సరే, హౌ మెనీ కౌంట్లెస్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేర్ మే బి, కౌంట్లెస్, లెక్కింప శక్యంగాని వాగ్దానాలు ఎన్ని ఉన్నా సరే క్రీస్తులో అవన్నీ కూడా అవును అన్నట్టుగా ఉన్నవి అని పౌలు ప్రకటిస్తా ఉన్నా. పౌలు ఎవరు తెలుసు మనకి? ద పెర్సిక్యూటర్ ఆఫ్ క్రిస్టియన్స్. యూదుడు అతడు, అయితే క్రైస్తవులు ఆ నూతన మార్గములు వెళుతున్న వాళ్ళని హింసించినటువంటి వాడు. అయితే ఆ యేసు యొక్క సందర్శనము అతని జీవితాన్ని మార్చివేసింది. ఆ యేసు యొక్క అపోస్తలుడుగా, ఆ యేసు యొక్క నోరుగా ఆయన సందేశాన్ని ప్రకటించేవాడుగా ఆయన తిరిగాడు. అనేక పట్టణాలు పర్యటించాడు, ప్రకటించాడు. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళందరి యొక్క సమాజములను, సంఘములను స్థాపించాడు. ఆయన అంటున్నాడు, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా క్రీస్తులో అవును అన్నట్టుగా ఉన్నాయి. క్రైస్ట్ ఈజ్ ద ఆమేన్ ఫర్ ఆల్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాలన్నీ అవును తదాస్తు అని ఖాయపరిచేవాడు యేసు. ఆయన దేవునికి మనకి మధ్యగా ఉన్నాడు. He came in between God and us. When we cannot approach God because of our sin, He came himself and He took our sin upon himself. ఆయన మధ్యకు వచ్చాడు, మన పాపం అంతా తన మీద వేసుకున్నాడు, ఆ పాపపు శిక్ష భరించాడు. కాబట్టి మనలను దేవునితో కనెక్ట్ చేశాడు, సమాధానపరిచాడు. Christ, Jesus Christ is the mediator who brings us to our Father. God is the Father of us all, but we are separated from Him because of our sin. పాపాన్ని బట్టి మనం దూరం అయిపోయాము, చూడలేని పరిస్థితిలో ఉన్నాము. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. అయితే మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగా ఉన్నవి అంటున్నాడు. దే ఆర్ లైక్ ఎ వాల్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. సో దో గాడ్ ఈజ్ నియర్ అస్, మనకు సమీపంగా ఉన్నప్పటికీ we cannot see Him because the wall of our sin is there between God. But Christ, Jesus Christ, He came as our mediator, sent by God, and He broke this wall. He broke this wall and brought us into God's presence. ఆయన సన్నిధిలోనికి యేసు మనల్ని తీసుకుని వస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలన్నీ అవును అని ఈయన ఆమోద ముద్ర వేసి ఎండార్సింగ్ అన్నమాట. జీసస్ ఈజ్ ఎండార్సింగ్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫర్ దోస్ హూ బిలీవ్ హిమ్. తను నమ్మే వాళ్ళందరి కోసం ఇవన్నీ అవును అని నిరూపిస్తూ ఉన్నాడని మనం చూస్తాం. దేవుని సృష్టికి ఆదియు అనే మాట ఒకటి ఉంది. ఇందాక పరిచయంలో దేవుని సృష్టికి ఆది అనేటటువంటి మాట ఆరంభం అనే అర్థం ఉన్నది. అంతేకాదు ఆది నుంచి ఉన్నవాడు అంటే ఆయనే నిర్వహించేవాడు. ద వన్ హూ ఈజ్ ఎన్రోల్డ్ ఫస్ట్ naturally becomes the class leader because he is from the beginning relating to the teachers. జనరల్గా సామాన్య ముందు నుంచి ఉన్నవాడు, వాడు ఎరిగిన వాడుగా, అలవాటైన వాడుగా నాయకత్వ బాధ్యత అనుగ్రహించబడుతుంది. ఆయన ఆది అయి ఉన్నాడు, బిగినింగ్. హీ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. కాబట్టి హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అని.
రూలర్ అనే మాట నియంతృత్వం కాదు. రూలర్ అంటే నిరంకుశంగా పాలించటం కాదు, నిర్వహించటము, సామరస్యంతో నిర్వహించటం. ద రూలింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ, ద హస్బెండ్ రూల్స్ ద ఫ్యామిలీ, నాట్ యాజ్ ఎ టైరెంట్, but as a loving father, a loving husband, a loving personality in the home. రూలింగ్ అనేటటువంటిది ఈ రకంగా నిర్వహించటం క్రమముగా. ఇక్కడ దేవుని సృష్టికి ఆదియు అయిన వాడన్న మాట ఆదిలో ఉన్నాడు. అంతేకాదు ఆది నుండి, ఆరంభము నుండి పాలించేవాడుగా. హెబ్రీ పత్రిక గ్రంథకర్త అంటున్నాడు, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఆయన మాట చేత నిర్వహిస్తాం, ఆయన మాట చేత నిర్వహిస్తాం. తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు పరేషాన్ అవుతున్నారు. ప్రభు ఇక్కడే ఉన్నాడు. ఏంటి తుఫాను? వై దిస్ స్టార్మ్ ఈవెన్ దో హీ ఈజ్ విత్ us. ఆయన మనతోటి ఉన్నాడు, అయినా సరే తుఫాను ఎందుకని వాడు అల్లడిల్లిపోతూ ఉండగా, ఆయన లేపుతూ ఉండగా, ఆయన విశ్రమిస్తూ ఉన్నప్పుడు ఆయన కుదిపి లేపి నాశనమైపోతున్నాం, వీఆర్ పెరిషింగ్ అంటున్నా. ఆయన లేచాడు, వాళ్ళ విశ్వాసం లేని పరిస్థితిని గద్దించాడు. వై యూ డోంట్ బిలీవ్? ఐ యామ్ విత్ యూ, యు ఆర్ సేఫ్. నేను మీతో ఉంటే మీరు క్షేమంగానే ఉన్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారు? వారి అపనమ్మికను గద్దించి ఆ గాలిని, ఆ తుఫానును ఊరకుండమని చెప్పి, బి స్టిల్. He spoke to the storm and it became still. నిమ్మలమైంది, ప్రశాంతమైపోయింది. మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఆయన పరిచయం చేసుకున్న మాటలు విపులంగా చూసాం చాలా. ఆయన ఆమెననేవాడు, ఆమెనంటే అవును అనేవాడు, అవునంటే అవును కాదన్న భావం కాదు. ఆయన దేవుని వాగ్దానం అంతా ఖాయపరచటం, నిశ్చయం చేయటం, అవును అనేటటువంటి సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షి అని చెప్పాము. నమ్మకమైన సత్యసాక్షి. సత్యము అసత్యం కాదు, ఇక్కడ నమ్మదగినటువంటి ఆ సత్యముగా ఉన్నాడు, నమ్మదగిన, ఆధారపడదగిన ప్రభువుగా ఉన్నాడు అని చూస్తున్నాము. దేవుని సృష్టికి ఆది మాత్రమే కాదు, పాలించువాడు అనే సంగతి మనం చూస్తున్నాం. ఈ లవోదికయ సంఘం 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళనేం ప్రశంసించటం లేదు ప్రభువు, ప్రశంసించటం లా. ద లార్డ్ ఈజ్ నాట్ కమెండింగ్ దెమ్, నాట్ అప్రిషియేటింగ్ దెమ్ ఫర్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్. గతంలో ఒక సంఘాన్ని ప్రోత్సహించాడు, హింసల మధ్య కూడా మీరు నమ్మకంగా ఉన్నారు అని గతంలో సంఘాన్ని ప్రశంసించాడు. ఇక్కడ అదలాంటిదేమీ లేదు. గతంలో ఒక సంఘాన్ని గద్దించాడు, అబద్ధ బోధనలకు మీ మధ్య తావు ఇస్తున్నారు అని వాళ్ళని గద్దించాడు. అలాంటి గద్దింపు లేదు, ఇక్కడ ప్రశంస లేదు. మొదటి ప్రేమ విడిచిపెట్టారు అని ఒక సంఘంతో మాట్లాడాడు, ఇక్కడ వాళ్ళకి అదేమీ లేదు గద్దింపు. మీ క్రియలు అసంపూర్ణంగా ఉన్నాయి, పూర్తి చేయలేదు మీరు అని గద్దించాడు ఒక సంఘాన్ని. ఆ మాట కూడా వీళ్ళతో చెప్పటం. అయితే ఈ సంఘమును గురించి ఆయన ఏం ఎరుగుదును, నేను నీ సంగతి ఎరుగుదును అంటున్నాడు కదా ప్రతి వాళ్ళతోటి. ఐ నో యూ అని ప్రతి సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటి ఎరిగినవాడు అంటే, మీరు నాకు రుచించటం లేదు అనే సంగతి చెబుతాడు. దిస్ చర్చ్ ఈజ్ నాట్ డిలైట్ఫుల్ టు హిజ్ టేస్ట్ బడ్స్. ఏంటి దేవుడు సంఘాలను కూడా రుచి చూస్తాడా అని అనుకుంటాం మనం. రుచి చూడటం అంటే పరిశోధనగా, పరిశీలనగా చూడటం అన్నమాట. ప్రభు మనకు హెచ్చరిక ఇచ్చాడు, రుచి చూచి తెలుసుకొనుడని మనలను పిలిచాడు.
దేవుడు ఎంత మంచివాడు, ఆయన మంచితనం. మీరు టేస్ట్ అండ్ సీ హౌ గుడ్ ఈజ్ గాడ్. ఇది మనకు చెప్పాడు. టేస్ట్ అంటే ఆ మాట, తినడం కాదు, అక్షరార్థం కాదు. ఇక్కడ నాకు రుచించడం లేదు మీ పరిస్థితి అంటున్నాడు అన్నమాట. మీరు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి నాకు రుచించటం లేదు. ఈ రుచించింది ఏం చేస్తాం చెప్పండి? మనం నోట్లో పెట్టుకుంటాం, తినటానికి పెట్టుకుంటాం. మంచిగా లేదు, అది ఏం చేస్తాం? ఊసేస్తామా? ఊసేయటం అన్న మాట తెలుసు కదా. అదే అంటున్నాడు, నేను నిన్ను ఉమ్మి వేసేదను అంటున్నాడు. ఎందుకు ఆ మాట వీళ్ళతో అంటున్నాడు అంటే, దే ఆర్ నాట్ డిలైట్ఫుల్ టు హిస్ టేస్ట్. ఆయనకు రుచికి మంచిగా కనపడతాం లేదు వీళ్ళు అనే పరిస్థితి ఇక్కడ మనము చూస్తాం. ఇక్కడ చల్లగా, వెచ్చగా అనే రెండు మాటలు ఉన్నాయి. ఆ మాటల గురించి కొంత వివరణ చూద్దాము. చల్లగా అనేటటువంటిది ఎక్కడ? కొలసే అనే పట్టణం ఉన్నది. ఎంతమందికి తెలుసు ఒక పట్టణం ఉందని? కొలసే పట్టణం. కొలసేలో ఒక సంఘం ఉన్నది ఆ పట్టణంలో. ఆ కొలసే అనేటటువంటి పట్టణంలో అక్కడ ఇప్పటికీ all through these 2000 years when this is written, it is still so. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఏమిటి అంటే అక్కడ నీరు చల్లగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. కోల్డ్ అండ్ ప్యూర్ వాటర్స్ ఆఫ్ కొలసే. ఆ కొలసే పట్టణములో ఆ నీరు చల్లగా స్వచ్ఛంగా ఉంటాయి. కొలసే నీరు. ఇంకో పట్టణం ఉంది. ఆ పట్టణము హీరాపోలిస్ అనేటటువంటి పట్టణం. హీరాపోలిస్. ఆ హీరాపోలిస్ వెళ్ళాం మేము. ఆ హీరాపోలిస్ అనేటటువంటి ఆ పట్టణంలో అక్కడ నీళ్లు వేడిగా ఉంటాయి. హాట్ వాటర్స్. నాట్ ఓన్లీ హాట్ అండ్ మెడిసినల్ వాటర్స్. అందులో వైద్యం ఉంటుంది అన్నమాట. ఔషధ విలువ కలిగినటువంటి వేడి నీరు ఈ హీరాపోలిస్ అనేటటువంటి పట్టణంలో. వీళ్ళు పక్కన ఉన్న పట్టణాలు అన్నమాట ఇవి. ఈ లవోదికయ పట్టణానికి ఈ దగ్గరలో సమీపంలో ఉన్నాయి, టర్కీ దేశంలో ఉన్నాయి ఇవన్నీ వాస్తవ స్థలాలు ఇవన్నీ. సో అంటున్నాడు, మీరు అక్కడ చల్లగా లేరు, వెచ్చగా లేరు. చల్లగా ఉంటే సేద తీరుస్తారు అందరికీ, వెచ్చగా ఉంటే స్వస్థత చేకూరేలాగున మీరు ఉండగలరు. అయితే మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. కాబట్టి నులి వెచ్చగా ఉన్నారు కాబట్టి నేను ఉమ్మి వేసేదను. ఉమ్మి వేయటం అంటే చెప్పాను నేను ఇందాక. ఏంటి? రుచించటం లేదన్నమాట. రుచికి సరిగా లేదు కాబట్టి ఊసేస్తాను. ఈ సంఘము సువర్ణ సంఘము లాగా దారిద్ర్యంలో లేదు. వాళ్ళు దారిద్ర్యంలో ఉన్నప్పటికీ మీరు ధనికులే అని ప్రభు ప్రకటించాడు సువర్ణ సంఘాన్ని. అయితే వీళ్ళు లవోదికయలో ఉన్నవాళ్ళు దారిద్ర్యంలో, వాళ్ళకలా దారిద్ర్యంలో ఉండి కూడా ధనికులమని అనుకోండి. ఈ రెండు సంగతులు గమనించండి. ఆ స్మరణ సంఘములో దారిద్ర్యములో ఉన్నారు వాళ్ళందరూ. అయినను నీవు ధనవంతుడు, రిచ్ ఇన్ గాడ్స్ ఐస్, రిచ్ టువర్డ్ గాడ్ అండ్ రిచ్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. ఇదంతా ప్రభు ప్రశంసించాడు వాళ్ళని, స్మరణ సంఘాన్ని. అయితే ఇక్కడ ఈ సంఘం ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఐఎమ్ రిచ్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ల్యాక్. నాకేమి కొదువు లేదు, నేను సంపన్నుడను. ఉన్నదా? మాటలు ఉన్నాయా? ఉన్నదా? ఈ ఉత్తరంలో ఉన్నాయా లేదా? చూడండి. పదహారవ వచనం. అదేం భూమి వేయటం గురించి ఉన్నది. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు,
తర్వాత ఇంకో మాట, గుడ్డివాడవు దిగంబరుడవు. దిగంబరుడవు అంటే నేకెడ్. ఏయో వేసుకున్నాను అనుకుంటున్నావు బట్టలు, కానీ నీవు నేకెడ్గా ఉన్నావు అంటున్నాడు. ఇది నీవు ఎరుగక ఏమనుకుంటున్నావు? నీవు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకుంటున్నావు. అక్కడ దారిద్ర్యములో ఉన్న సంఘాన్ని ప్రశంసించాడు. నువ్వు దరిద్రములో నువ్వు బ్రతుకుతున్నా సరే నువ్వు సంపన్నుడవే, యు ఆర్ రిచ్ ఇన్ యువర్ స్పిరిచువల్ డీడ్స్ అని చెబుతున్నా. ఇక్కడ వీళ్ళు ఆ ధనవంతులమని అనుకుంటున్నారు, కానీ దారిద్ర్యములో ఉన్నారు వీళ్ళు అని ప్రభు వీరిని విమర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి చెబుతున్నాడు చూడండి తర్వాత వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకోవాలి. If you want to grow in your wealth, if you want to grow your wealth, or if you want to grow wealthy, నీవు ధనవృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. కాటుక ఎందుకు పెట్టుకుంటారు అనేది ఇక్కడ రాయి. కాటుక పెట్టుకోవడమే అలవాటు, కానీ చాలామంది కాటుక ఎందుకు తెలియదు. చాలామంది మానేసాం కాటుకలు పెట్టుకోవడం. పెళ్ళి అవ్వకముందు కాటుక పెట్టుకునేది మా పాస్టర్ అమ్మ. పెళ్ళి అయినప్పటి నుంచి కాటుక కొనడం లేదు, పెట్టుకోవడం లేదు. చాలామంది కాటుకలు పెట్టుకోవడం మానేసి. కాటుక అనేది ఒక అలవాటు, అలంకారం. కాటుక అనేది ఎందుకు? దృష్టి కలుగునట్లు. ఆ కాటుక వలన ఆ దృష్టి మంచిగా ఉంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశం కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నీకు బంగారం కావాలి, పుటం వేయబడిన బంగారం ధరించుకోవటానికి, నీ నగ్నత్వం కనబడకుండా ఉండటానికి నీవు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. నీ దృష్టి మంచిగా ఉండటం కోసం కాటుక పెట్టుకోవాలి. అయితే ఇవి ఎక్కడెక్కడో కొనవద్దు. రకరకాల బ్రాండ్లు ఉన్నాయి లోకంలో. వాటి వెంట పడిపోకు, నా దగ్గర కొనుక్కో. నీకు సమృద్ధిని కలుగజేసేది ఆధారం, సోర్స్. నా దగ్గర కొనుక్కుంటే సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ఎక్కడ దొరుకుతుంది అనేది నా దగ్గరే. యూ విల్ ఫైండ్ దీస్ థింగ్స్ విత్ మీ, అట్ మీ. నీవు నా దగ్గర కొనుక్కో అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అక్కడ కొనేది ఇక్కడ కొనేది పెట్టుకోకు. ఆ బంగారం ఈ బంగారం, లలిత్ జ్యువెలర్స్ ఇవన్నీ మంచి అనుకోకు. నా దగ్గర కొనుక్కో. తెల్లని వస్త్రాలు పురాణ పూలెళ్తే అక్కడ ఉంటాయనుకోకు. ఎక్కడ నా దగ్గర కొనుక్కో. కాటుక, కాజల్ కాటుక. కాజల్ అని గుర్తుకొచ్చేసింది. కాజలా తెలుసా? కాజల్ కంపెనీ, ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ కాదు. నా దగ్గర కొనుక్కో. సోర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ దట్ కీప్ యూ రిచ్, దట్ కీప్ యూ డ్రెస్డ్, అండ్ దట్ కీప్ యూ విత్ గుడ్ సైట్. మంచి దృష్టితో నిన్ను ఉంచేవి, మంచిగా అలంకరించేవి, సంపన్నునిగా నిన్ను ఉంచేవి నా దగ్గర నీకు ఉన్నాయి. నా దగ్గర కొనుక్కోండి అని నిన్ను గద్దిస్తున్నాను అంటున్నాడు. బుద్ధి చెప్పుతున్నాను. ఈ బుద్ధి చెప్పే మాట కిట్టదు చాలామందికి. మా నాన్న చెప్పినా సరే నాన్న మీద కోపం వస్తుంది. మా ఆవిడ చెప్పినా సరే మా ఆవిడ మీద కోపం. మా ఆయన చెప్పినా సరే మా ఆయన మీద కోపం. బుద్ధి చెప్పటం అనేది కోపం వస్తుంది. ఎందుకంటే ఈ పడిపోయిన పరిస్థితిని బట్టి, పాపపు పతనం వలన దాన్ని అంగీకరించలేని పరిస్థితి బుద్ధి చెప్పటం. అయితే దేవుడు బుద్ధి చెప్పేటటువంటి వాడు. ఎందుకు చెబుతున్నాడు? మనం మంచిగా ఉండాలని చెబుతున్నాడు. చూడండి వాక్యం చూడండి జాగ్రత్తగా. 19వ వచనం చదవండి ఎవరైనా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించొచ్చాను. శిక్ష కూడా, అరే పనిష్మెంట్ ఎందుకు నాకు అని అనుకుంటాం. దేవుడు నన్ను శిక్షించాడే. ఈ శిక్ష నాశనం కావడం కోసం కాదు, క్రమశిక్షణార్థం
దేవుడు అనుమతించినటువంటి శిక్ష. నాట్ డిస్ట్రక్టివ్ బట్ డిసిప్లినరీ. అది క్రమశిక్షణలో ఉంచేటటువంటి ఆ శిక్షణ అన్నమాట. రిబ్యూక్ అండ్ పనిష్మెంట్. దేవుడు ఎందుకు చేస్తున్నాడు? బికాజ్ హీ లవ్స్. ఆయన మనల్ని ప్రేమించి సరిచేస్తాం. మన పిల్లల్ని గద్దిస్తాము ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమిస్తాం. వాడు ఇలా ఉండాలని మనకి మన హృదయంలో ఒక గొప్ప ఆశ కలిగి ఉంటాము. వీ నో వాట్ ఈస్ బెటర్ ఫర్ అవర్ చిల్డ్రన్, సో వీ రెబ్యూక్ దెమ్ ఆర్ వీ పనిష్ దెమ్ సమ్టైమ్స్ బికాజ్ వీ లవ్ దెమ్. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇలా నేను గద్దిస్తున్నాను ఏమో అనుకోకు నువ్వు, నేను ప్రేమించే వారినే గద్దిస్తాను, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ వే ఆఫ్ లైఫ్, టర్న్ అరౌండ్, డోంట్ గో ద వే యు ఆర్ గోయింగ్. ఈ మారు మనసు అనేటటువంటిది ఏంటంటే టు టర్న్ అరౌండ్. మనం వెళ్ళిపోయే దారిలోనే వెళ్ళిపోవటం కాకుండా ఆ దారి అక్కడ ఆపు చేసి టు స్టాప్ దేర్ అండ్ టు టేక్ ఎ న్యూ టర్న్. అది మనం చేయాల్సినటువంటి పని అంటున్నాడు. తర్వాత ముగింపుకు వచ్చాను నేను. ఒక చక్కని మాట, మనమందరం ఎరిగిన మాట. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. By all means he is trying to knock so that you may open for him. సకల విధాలుగా ఆయన తడతా ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడతా. ఎంతమందికి తెలుసు ఈ వాక్యం? విన్నారా ఈ వాక్యం? ప్రకటన గ్రంథంలో ఉందని ఎంతమందికి తెలుసు? ఇదిగో ఈ సంఘానికి రాసిన ఉత్తరంలో ఉంది. దీస్ వర్డ్స్ ఆర్ ఇన్ దిస్ ఇన్ ద లెటర్ టు దిస్ 7th church, లవోదిషియా సంఘానికి రాసిన ఈ ఉత్తరములో ఈ మాటలు కనపడుతున్నాయి. నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని నా తలుపు తీసిన ఎడల, తన తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను, నాతో అతడు భోజనము చేయదము. భోజనము చేయటం అంటే టు హ్యావ్ ఇంటిమేట్ టైమ్ ఆఫ్ ఫెలోషిప్, ఇంటిమేట్ ఫెలోషిప్. భోజనం ఎవరు పడితే వాళ్ళతో చేస్తామా? భోజనం ఎవరు పడితే వాళ్ళు చేయము. ఎక్కడ పడితే అక్కడ తినం. ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడికి వెళ్తాము. రుచితో అంటే రుచితో దగ్గరికి వెళ్ళిపోతారు. లేకపోతే అక్కడ ఇక్కడ ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ. ఈ రోజుల్లో ఇదొకటి వచ్చేసింది, ఏంటి, మందిలోకి వెళ్ళిపోతాం. లేకపోతే అక్కడికి ఇక్కడికి. భోజనము చేయటం ఎవరితో చేస్తాం? మందిలోకి వెళ్ళిపోయి అందరితో తినేస్తామా? కావలసినటువంటి వాళ్ళతో మనము భోజనము చేస్తాం. సన్నిహితంగా ఉన్నాం దేవునితో. మనము అట్టి అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి ఆయన తలుపు తడతాం. నీ హృదయం తడుతూ ఉన్నాడు. ఈరోజు స్త్రీల కొరకు అంకితం చేయబడిన ఆదివారం, అడ్వెంట్ ఆదివారం, 3వ ఆదివారం. స్త్రీలు మీ కొరకు ఒక పిలుపు, అగైన్ మరల వినడానికి ఒక పిలుపు. ఏమిటి పిలుపు అంటే దేవుడు మీ హృదయాలు తడుతూ ఉన్నాడు. దేవుడు మీ హృదయాలు తడుతూ ఉన్నాడు. పురుషులకు కాదా ఇదంటే? పురుషులకి ఎవరికి అన్వయించుకుంటే వాళ్ళకి, ఎవరు పట్టుకుంటే వాళ్ళకి. ఈరోజు స్త్రీల కొరకు ఈ పిలుపు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరలా ఓపెన్ యువర్ హార్ట్, ఐఎమ్ నాకింగ్ యువర్ హార్ట్. నీ తలుపు దగ్గర, హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను. నీవు తలుపు తీస్తే దేవునితో, ప్రభువుతో అన్యోన్య సహవాసం, ప్రభువుతో నీకు అన్యోన్య సహవాసం. నీ ఆత్మలో ఎదగడానికి, వర్ధిల్లడానికి, నీ కుటుంబాన్ని నీవు తీర్చిదిద్దడానికి, దీవెనగా ఉండడానికి, నీ కుటుంబానికే కాదు సంఘ కుటుంబం అంతటికి
సంఘ కుటుంబమే కాదు, అవర్ నైబర్హుడ్స్, ఇరుగు పొరుగు వారు అందరికీ బ్లెస్సింగ్గా ఉండటానికి దేవునితో నీవు, ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు హిమ్, యూ విల్ బి క్లోజ్ టు అదర్స్, యూ విల్ బి లవింగ్ ఎవ్రీబడి. ఆ ప్రేమ, ఆయన ప్రేమ నీ హృదయాల్లో ఆయన కుమ్మరిస్తాడు. ఇంకొక సంగతి చెబుతున్నాడు చూడండి చివరిగా, జయించువాడు. జయించువాడు గురించి ప్రతి ఉత్తరంలో రాశాడా? చూసామా? ప్రతి ఉత్తరంలో జయించువాడు, కాంకరర్. జయించటానికి ఒక పిలిపిస్తున్నాడు. ఇది స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరికీ. దోస్ హూ కాంకర్. ఏంటి ఇక్కడ ఎలాగ జయించటం? ఆ గద్దెంపు విని మనము మారు మనసు పొందటం అనేది, అది జయించటం. జయించు వాడికి నేనేమిస్తాను? నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. నా సింహాసనం నాకు ఎలాగొచ్చింది? నేను జయించాను కాబట్టి ఈ సింహాసనం నాకు ఇవ్వబడింది. ఏం జయించాడు ఆయన? ఈ లోకంలోనికి వచ్చాడు, పాపమును జయించాడు, తన్ను తాను ప్రేమించుకోవడాన్ని, ఆ ప్రేమను జయించాడు. ఆ ఇతరుల కొరకు అర్పించుకోవడం అనేది అది కష్టతరమైనప్పటికీ, ఆ శోధన కలిగినప్పటికీ వదులుకోవాలి దీనని దాన్ని జయించాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్నాను, ఆ ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. తండ్రి సింహాసనం ఉంది, తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఆయన జయించాడు కాబట్టి తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి ఆ యోగ్యత ఆయన పొందుకున్నాడు. జయించు మానవులందరికీ కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాడు అని ఆయన చెబుతున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరు ఎంత వింటే అంత మేలు. వినువాడు ధన్యుడు, విని గైకొనువాడు ధన్యుడు. ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు స్తోత్రం. నీ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ దిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. అడ్వెంట్ సీజన్లో 3వ ఆదివారం ఈ స్త్రీల కొరకు, స్త్రీల పరిచర్యల కొరకు అంకితము చేయబడిన ఈ ఆదివారం ప్రభువా, మేమందరం కూడి వచ్చాము. ఓ తండ్రి, నీ స్వరము విన్నాము, నీ శృంగధ్వని మా మధ్య ధ్వనింప చేస్తూ ఉన్నావు. మేము వినడానికి అవకాశం ఇస్తున్నావు. శృంగధ్వని వినువారు ధన్యులని సెలవిస్తున్నావు. నీ మాటలు విని ఆ ప్రకారం చేయువాడు ధన్యుడని సెలవిస్తున్నావు. అటు ధన్యత మాకు, మా స్త్రీలందరికీ, మా పురుషులకు, సంఘమంతటికి మీరు అనుగ్రహించాలని, ఆశీర్వదించాలని యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన అర్పణలతో, ఆయన దశమ భాగములతో ఆయనకు సమర్పించడం ద్వారా ఆయనను ఆరాధిద్దాం. దయచేసి అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఇక్కడ ముందు పెట్టాలని మనవి చేస్తున్నాను. ఆఫరింగ్ బాక్స్ ముందు పెట్టాలని మనవి చేస్తాను. ఒక్కొక్క వరుస దూరం పాటిస్తూ ఈ సమయంలో మనము ఈ అర్పణలను దీని మీద పెట్టండి, ప్రభువుకు సమర్పిద్దాం. పిమ్మట మిగిలిన కార్యక్రమంలోనికి వెళదాం. అర్పణల కొరకు ప్రార్థన చేస్తాను. మొదటి వరుస వచ్చి అటు వచ్చి ఇలాగ వెళ్ళిపోవడం, అలాగ రెండవ వరుస అటు వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోవటం, ఒకరికొకళ్ళు తగలకుండా డిస్టెన్స్ పాటిస్తూ ఆ పని చేద్దాము. ఎందుకొరకు అంటే మిగిలిన కార్యక్రమం ఉన్నది ముందు. దీని ప్రాధాన్యత ప్రభువుకు మనం ఇవ్వడం అనేది ప్రాధాన్యత కాబట్టి ఈ సమయంలో దీన్ని మనం చేస్తూ ఉన్నాము. మన అర్పణలను ప్రభువుకు సమర్పిద్దాం. తర్వాత అవసరతులు, ఎవరికైనా ప్రత్యేకమైన అవసరతలు ఉంటే ఆ అవసరతలు ఉన్న వాళ్ళు లేచి నిలువబడితే మన అవసరతల కొరకు, అర్పణల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత పాట పాడుతూ ఉండగా మీరు ఈ రీతిగా వద్దురుగానే, ఇక్కడ గుంపు కూడొద్దు, ఎవరు దగ్గరికి రావద్దు, దయచేసి గమనించండి. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
నిన్ను మహిమపరుస్తున్నా. ఈ సమయంలో మా అవసరతలు నీవెరుగుదువు. ఎవరు తమ అవసరతలతో నీ సన్నిధిలో నిలువబడ్డారో వారి అవసరతలలో సహాయుడివై ఆదుకొనవలనని ఆశీర్వదించాలని వేడుకుంటూ ఉన్నా. ఈ సమయంలో మేము అర్పించేటటువంటి మా అర్పణలను మీరు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నీ ఆజ్ఞ చొప్పున మా రాబడి అంతటిలో 10వ భాగము నీది, 10వ భాగం నీది నీ మందిరపు నిధిలో సమర్పించాలని సెలవిచ్చావు. ఆ ఆజ్ఞకు లోబడి విధేయత ద్వారా మేము నిన్ను ఘనపరచుచుండగా మీరు నీ వాగ్దానములను నెరవేర్చుచు నీ ప్రజలను దీవించాలని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటూ ఉన్నాం. మీరే మహిమ పొందండి. యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. లేచి నిలువబడదాం. అందరం లేచి నిలువబడి ఈ పని చేద్దాం. ఎవరు అర్పణ ఇవ్వాలో అర్పణ. నీ ఘనము నీ ఘనము కారుణ్యం